మీడియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. నువ్వేవి చెప్పొద్దురా, వీడు మనల్ని ఏవి పీకలేడు. చెప్తాను సార్. మేం బయలుదేరాక దారిలో వెయిట్ చేస్తున్న అనిల్ భాయ్కి తెలియడానికి నేను మిస్డ్ కాల్ ఇచ్చాను. ఆ తర్వాత ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పూస్తా. హాయ్, నా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు, కొంచెం బండి ఆపుతారా? అతనే. What's happening here? Move the car. Go. Go. హలో జయ, మీరు బయలుదేరారా? మేము వచ్చేసాం. వాడు నన్ను బండిలోంచి దించేశాడు. నేను రోడ్డు పక్కనే ఉన్నాను. కమ్ ఫాస్ట్. ఓకే, అంటే అంతవరకు ఏర్పాటు చేసింది నువ్వే. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో మనుషులు వెయిట్ చేస్తున్నారు, అవునా? కరెక్టే సార్. అనిల్ భాయ్ ఈ ఐడియా ఇచ్చాడు. సైమన్ హత్య అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్లో ఉండాలని చెప్పాడు. నేను జోషువా కలిసి ప్లాన్ చేశాం. సైమన్ పడవడానికి మలేల బాబ్జీని ఏర్పాటు చేసింది ఈ జోషువాయే సార్. మీరు చెప్పినట్టే నేను దిగిన చోటుకి 1.5 కిలోమీటర్ల దూరాన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. త్వరగా వెళ్ళు. అయితే సైమన్ నీ బైక్ ని గుద్దడం, నువ్వు నీ గ్యాంగ్ వాన్ని ఫాలో చేయడం, మల్లెల బాబ్జీ ఏదో ఆవేశంలో వాన్ని పొడవడం, ఇదంతా ఒట్టి కట్టు కదా? మీకింకా అర్థం కాలేదా? ప్లాన్ చేసిన హత్య కాదు, ఏదో ఆవేశంలో చేసిన హత్య నిరూపిస్తే కోర్టులో శిక్ష తక్కువ పడుతుంది కదా. సార్, నేను మీకు విషయం చెప్పాలి. ఎస్. సైమన్ గొంతు మీద ఉన్న గాయం మల్లెల బాబ్జీ కత్తి వల్ల కాదు ఏర్పడింది. అది వీడి పని అయి ఉంటుంది ఖచ్చితంగా. జోషువా కత్తిపోటుకి చేస్తాడో లేదో అన్న అనుమానంతో నువ్వు ముందే సైమన్ పీక కోసావు, తర్వాత వీళ్ళకి వదిలేశావు, అవునా? చూడండి సార్, సైమన్ రక్త మార్కులు మనం కారులో చూసింది ముందు సీట్లో కాదు, వెనక సీట్లో. నువ్వెంత ప్రయత్నించినా సరే నువ్వు ఈ కేసు నుంచి బయటపడలేవు. నిన్ను బొక్కలో తోస్తాను. మర్యాదగా చెప్పు, సైమన్ని కారులోంచి బయటికి లాగింది వెనక సీట్లోంచేగా? అవును సార్. వెనక సీట్లోంచి నేను అతన్ని లాగినప్పుడు అతని మెడ నుంచి రక్తం కారుతూ ఉంది. నేను చెప్పిన ప్రకారం మల్లెల బాబ్జీ రాజేష్ని 3 పోట్లు పొడిచాడు. సో సుభాష్ దిగిన చోటు నుంచి జోషువా వెయిట్ చేస్తున్న చోటికి మధ్యలో సైమన్ మెడ మీద ఒక గాయం ఏర్పడింది. నువ్వు సైమన్ని వెనక సీట్లో కూర్చోబెట్టుకుని జోషువా వాళ్ళ మనుషులు వెయిట్ చేస్తున్న చోటికి తీసుకువెళ్ళావు. అక్కడ మత్తులో మర్డర్ చేయడానికి వెయిట్ చేస్తున్న బుజ్జి అతన్ని 2వ పొడిచాడు. దిస్ ఇస్ అ స్టన్నింగ్లీ ఇంటెలిజెంట్ క్రైమ్. దీని వెనుకున్న సూపర్ బ్రెయిన్ ఎవరిదో నాకు తెలుసు. ది మ్యాన్ బిహైండ్ యూ. Prove it in the court. Yes, I will. వాడి నిజ స్వరూపం ఏంటో బయట పెడతాను రా. మీ అందరికీ బాస్ ని లేపేస్తాను రా. ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అని నిరంజన్ నాతో చెప్పాడు. థామస్, ఇట్స్ ఆల్ వెరీ క్లియర్. సైమన్ హత్య కేసుకి ముఖ్య కారకుడు మార్టిన్ దినకరే. నాకు తెలుసు సార్, బట్
అతన్ని ఈ కేసులో అరెస్ట్ చేయడం కుదరదు. బట్ వై సార్? ఇంతవరకు నీ ఇన్వెస్టిగేషన్లో 14 మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నావు. మొదటి నేరస్తుడు మల్లెల బాబ్జీ, రెండో వాడు జోషువా అని తేలింది. ఈ కేసులో ఇప్పుడు 63 సాక్షులున్నారు. ఛార్జ్ షీట్ కోర్టుకు దాఖలు చేసి అది నిజం కాదని పోలీసులే మార్చి చెప్తే ఏర్పడే లీగల్ కాంప్లికేషన్స్ ని, తలవంపుల్ని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. సార్, డీజీ మినిస్టర్ గారు నాకు పర్మిషన్ ఇచ్చారు సార్. పై అధికారులు ఇచ్చే మాటకి విలువ ఇంతే నిరంజన్. యూ విల్ లెర్న్ ఇట్ లేటర్. మరైతే నిజం దాన్ని ఎవరూ పట్టించుకోరు, అవసరం లేదు. నీతి నియమాలకి పోలీసులకి మధ్యనున్న సంబంధం గురించి నాకంటే ఎక్కువగా మీకే తెలుసు కదా సార్. సార్, సైమన్ రాజేష్ హత్య విషయంలో ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్డీఎక్స్ అనిలే చేశాడని తెలిసింది. సైమన్ బాడీలో మెడ కిందున్న ఆ డీప్ స్లాష్ అనిల్ కత్తి వల్ల ఏర్పడింది. ఒక ప్రీ మెడిటేటెడ్ కిల్లింగ్ కాదని నిరూపించడానికి అతను జోషువా వాళ్ళ హెల్ప్ తో ఒక కొటేషన్ కిల్లింగ్ హ్యాబియర్ ని సృష్టించాడు. అండ్ అనిల్ డిడ్ ఫర్ మార్టిన్ దినకర్. నిజమే నిరంజన్, నువ్వు చెప్పినంత కరెక్టే. కానీ తను ఒప్పుకున్నదంతా అనిల్ కోర్టులో మార్చి చెప్పచ్చు. ఒక హత్యకి సంబంధించిన నేరస్తుల గురించిన మొత్తం ఛార్జ్ షీట్ కోర్టులో ఉన్నప్పుడు అదే కేసులో మరొకరిని ఎలా చేర్చగలం? ఏంటలా మాట్లాడుతున్నావు? నువ్వు టెక్నికల్ గా ఆలోచించడం మానేసి న్యాయం గురించి మాట్లాడు. సార్, మార్టిన్ దుబాయ్కి తిరిగి వెళ్లక ముందే మనం వాడిని అరెస్ట్ చేయాలి. వన్స్ ఈస్ అరెస్టెడ్ థింగ్స్ విల్ చేంజ్. సారీ నిరంజన్, ఐఎమ్ హెల్ప్లెస్. డీసీపీ నిరంజన్, Can I talk to you in private? Could you please come out? ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు వెతుకుతున్న మార్టిన్ దినకర్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. Now listen. ఏయ్ నిరంజన్! థామస్, ఐ టెల్ యూ, అతను కన్ఫ్యూషన్ లో ఉన్నాడు. Welcome. So you finally come, Niranjan. Thought you would be more cautious. అంత ఈజీగా ఎవరు రాలేని చోటిదే. ఎవడో ఒక అనామకుడు ఫోన్ చేయగానే ఇలా ఒంటరిగా వచ్చేసావా? నీకు ధైర్యం ఎక్కువ. Stupidly daring. సైమన్ హత్య వెనకాల ఉన్న బ్రెయిన్ అండ్ ఎగ్జిక్యూషన్ నాదేనని ప్రూవ్ చేయడానికి కావాల్సిన అన్ని ఎవిడెన్స్లు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి. అంతేకాక నీ కస్టడీలో యూ హ్యావ్ మై మోస్ట్ వైటల్ మ్యాన్, అనిల్. సడన్ గా వచ్చిన కోపం వల్ల ఒక థర్డ్ రేటెడ్ గుండా సైమన్ రాజేష్ ని చంపేశాడు అని పోలీసులు నిరూపించి కోర్టులో చెప్పిన కథ. ఆ కథలో ఇంకొక ట్విస్ట్. ఎందుకు నిరంజన్? ఇక నిజం కోసం నువ్వు వేటాడటం వేస్ట్. అందుకు నేను ఒప్పుకోను కూడా. ఇక నీ అంతం నా చేతుల్లో.
Drop your gun. I said drop your gun. Really sorry to shock you like this, son. Dinakar is my man, my ally, my partner. సార్, నాకు తెలుసు నువ్వు ఇలాంటి రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతావని. మార్టిన్ని పట్టుకోవడానికి ఐజీ థామస్ని, డీజీని, హోమ్ మినిస్టర్ని కన్విన్స్ చేయగలనని నువ్వు ఊహించావు. మార్టిన్ ఇక్కడ ఉన్నాడని నీకు ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి, అది నా ట్రాప్. నీకోసం నేను విసిరిన వాళ్ళ. నిరంజన్, థామస్, ఐ టెల్ యూ, అతను కన్ఫ్యూషన్ లో ఉన్నాడు. నేనిదంతా ఎందుకు చేస్తున్నానా అని నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నావు. నో సార్, యూ గాట్ మీ రాంగ్. మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవచ్చనే నేను ఇక్కడికి వచ్చాను. మీరు నా ముందుకు వస్తారని నాకు తెలుసు. మీ ముసుగు తొలగిపోతుందని తెలుసు. డోంట్ బ్లవ్. నో, ఐఎమ్ నాట్. జ్ఞాపకం లేదా, మీరు ప్రారంభించబోయే మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి థామస్ గారిని నన్ను ఇన్వైట్ చేశారు. దాట్ ఇన్విటేషన్ కార్డ్ వాస్ క్వైట్ రివీలింగ్. మీ ఇన్స్టిట్యూషన్ పేరు ఎంతో స్ట్రైకింగ్ గా అనిపించింది. మీరా మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నేను మీ స్టూడెంట్ కావడానికి 2 సంవత్సరాలకు ముందు పూణేలో మెడికల్ స్టూడెంట్ గా ఉన్న మీ అమ్మాయి మరణించిందని నేను తెలుసుకున్నాను. అండ్ దాట్ కార్డ్ రిమైండెడ్ మీ హర్ నేమ్ వాస్ మీరా. హంతకుడు ఎవరో నాకు చాలా క్లియర్గా చెప్పిన తర్వాతే సైమన్ చనిపోయాడు. కానీ వాడి మరణ వాగ్మూలాన్ని నేను మొదట్లో తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ అమ్మాయి పేరు మీరా అని నాకు జ్ఞాపకం రాగానే దాని మీనింగ్ ని సరిగ్గా అర్థం చేసుకున్నాను. మీరా స్పా. మీరాస్ ఫా. సైమన్ చెప్పింది మీరా స్పా అని కాదు, వాడు చెప్పింది మీరాస్ ఫా అని. మీరా వాళ్ళ ఫాదర్ అనే దాని అర్థం. స్మార్ట్, వెరీ స్మార్ట్. మీ అమ్మాయి మరణం గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను పాత న్యూస్ పేపర్స్ తెప్పించుకొని చూశాను. మీ అమ్మాయి చదువుకుంది పూణేలోని పాలకాడ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళ మెడికల్ కాలేజ్లోనే. ఆ టైంలో 22 ఏళ్ల వయసే ఉన్న సైమన్ దాన్ని రన్ చేసేవాడు. అండ్ యువర్ డాటర్ వాజ్ సైమన్ రాజేష్ గర్ల్ ఫ్రెండ్. మత్తుమందులకి బానిసైన సైమన్ క్రిటికల్ స్టేజ్లో ఉన్న సమయంలో మీరు మీ అమ్మాయిని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత దారుణమైన హత్య అనే పేపర్లో పబ్లిష్ అయింది. పాలకాడ్ గ్రూప్ వాళ్ల పరపతితో ఆ హత్యని యాక్సిడెంట్గా మార్చారు. ఏపీ గవర్నమెంట్లో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయ్యుండి యువర్ క్వైట్ హెల్ప్లెస్. సో ద మోటివ్ వాస్ రివెంజ్. కానీ నా మనసులో కొన్ని సందేహాలుండేవి. వై దిస్ కైండ్ ఆఫ్ ఎ కిల్లింగ్? మీకు మార్టిన్కి ఉన్న కనెక్షన్ ఏంటి? అప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది, సైమన్ నేషనల్ క్రికెట్ లీగ్లో ఇన్వెస్ట్ చేయబోతున్న విషయం నాకు ఫస్ట్ చెప్పింది మీరే. అండ్ హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ దాట్? సర్వీస్ నుంచి రిజైన్ చేసిన తర్వాత దుబాయ్లో మీరు ప్రారంభించిన బిజినెస్ ఏంటి? హఠాత్తుగా కోటీశ్వరుడిగా మీరు ఎలా మారారు? హవాలాతో మీకు సంబంధం ఉందని పోలీసులు నిరూపించగానే మీరు సర్వీస్కి రిజైన్ చేశారు. మానసిక ఒత్తిడితో రిజైన్ చేశారా లేక తప్పించుకోవడానికా? అప్పుడు వెంటనే డిఏజీగా ఉన్న విన్స్టన్ జోసెఫ్ గారిని నేను వెళ్లి కలిశాను. ఆయన నాకు ఖచ్చితంగా చెప్పారు మీరు నిజాయితీపరుడు కాదని. దట్ యూ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ లింక్స్ విత్ దుబాయ్ బేస్డ్ హవాలా కార్టెల్. పర్మిషన్ లేకుండా మీరు దుబాయ్కి 18 సార్లు వెళ్ళొచ్చిన దానికి ఆధారాల్ని ఆయన తన పర్సనల్ ఫైల్లో సేఫ్గా ఉంచారు. అండ్ మార్టిన్ దినకర్, యాజ్ యూ సెడ్, ఇస్ యువర్ మ్యాన్, ఫ్రెండ్ అండ్ పార్ట్నర్. మిమ్మల్ని అప్పుడున్న ఫినాన్స్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఇద్దరూ సపోర్ట్ చేయడం వల్ల డీజీపీ సైలెంట్ అయిపోయారు. సో యూ గాట్ ది సర్వీస్ క్లీన్. కానీ మీకోసం ఆ రోజు బలి పశువులైన 3లో ఒకరు మా నాన్నగారు. సో నాకు ఇది పగ తీర్చుకోవడమే అవుతుంది. యూ గెట్ మీ? అబ్సల్యూట్లీ బ్రిలియంట్. నువ్వు చెప్పింది కరెక్టే. సైమన్స్ కిల్లింగ్ వాస్ ఏ క్రైమ్ ఆఫ్ రివెంజ్. నేను పగతో రగిలిపోతూ వాడి కోసం వెతుకుతున్నప్పుడే వాడు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టాడు. మార్టిన్తో ముంబైలో గొడవ పడ్డమే కాక ఇక్కడున్న మా బిజినెస్లన్నిటికీ ఛాలెంజ్ అయ్యాడు. నాకతంతో ఉన్న రివెంజ్ని నేను మార్టిన్తో షేర్ చేసుకున్నాను.
సో ఇతను ఆర్డిఎక్స్ అనిల్తో ప్లాన్ చేశాడు. పార్లపల్లి సుభాష్ దారిలో దిగాక అనిల్ రాజేష్ వస్తున్నప్పుడు నేను దారిలో వెయిట్ చేస్తున్నాను. Stop the car. There. నేను తెలుసా నీకు? మీరాస్. అనిల్ సార్, వీడు ఇంకో 10 నిమిషాలే బతుకుతాడు. జోష్వా వెయిట్ చేస్తున్నాడు కదా, అక్కడికి తీసుకెళ్ళి. ఓకే సార్. So, that's it. You are still dear to me. But unfortunately, నువ్వు నాకు శత్రువయ్యా. నన్ను ఇక్కడికి రప్పించడానికి ట్రాప్ చేశానని చెప్పావుగా, నేనే నిన్ను ట్రాప్ చేశాను. నిరంజన్, నేను థామస్ గారు నిన్ను ఇరికించడం కోసమే ఆ మీటింగ్ అరేంజ్ చేశాం. అండ్ యూ ఫెల్ రైట్ ఇన్ టు ది ట్రాప్. గుడ్ లక్. నేనెప్పుడు అంటూ ఉంటాను కదా, ఐఎమ్ టెరిఫిక్ జడ్జ్ ఆఫ్ టాలెంట్. నిన్ను చూసినప్పుడే అనుకున్నాను, యు ఆర్ ఆసమ్. టూ ఆఫ్. ఆల్ రైట్, నౌ యూ కెన్ టేక్ మీ థామస్. సార్, కమ్ ఆన్. సాధించావు. వెల్ డన్. రారా.